హలో క్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ క్రియేటర్. మీకు యూజ్ అయ్యే చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, కాబట్టి మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఫ్యామిలీలో యాడ్ అవ్వండి. ఈ రోజు మనం చబ్బీ గర్ల్స్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు, ఏ అవాయిడ్ చేయాలి, ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, ఏవి చూస్ చేసుకోవాలి, ఏవి చూస్ చేసుకోకూడదు, ఇటువంటివన్నిటి గురించి మాట్లాడుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ కలర్స్ నుండి స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే కలర్స్ చూస్ చేసుకున్నప్పుడు ఎప్పుడు మనం డార్క్ కలర్స్ చూస్ చేసుకోవాలి. బికాస్ లైట్ కలర్స్ కన్నా డార్క్ కలర్స్ చూస్ చేసుకుంటే మనం కొంచెం స్లిమ్ గా స్కిన్ హైలైట్ అవుతుంది. డార్క్ కలర్స్ వల్ల లైట్ కలర్ చూసుకుంటే ఇంకా థిన్ గా బల్కీగా కనబడే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి బ్రైట్ గా ఉండే కలర్స్, వైబ్రెంట్ గా ఉండే కలర్స్ చూస్ చేసుకోండి. లైక్ బ్లాక్, మెరూన్, గ్రీన్, వైలెట్ ఇటువంటివి చూస్ చేసుకోండి. పేస్టల్స్ కలర్స్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ప్రింట్స్. మనం చూస్ చేసుకునే ప్రింట్స్ కూడా స్మాల్ ప్రింట్స్ అవి ఉండాలి. హెవీ ప్రింట్స్, బిగ్ డిజైన్స్ ఉన్న డిజైన్స్ చూస్ చేసుకున్న, ప్రింట్స్ చూస్ చేసుకున్న మనం ఇంకా బల్కీగా కనిపిస్తాం. బల్కీగా కనిపించడానికి ప్రింట్స్ చాలా ఇంపార్టెంట్. స్మాల్ ప్రింట్స్, చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ ఉన్న ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోవడం వల్ల మనం కొంచెం స్లిమ్ గా కనిపిస్తాం. అలాగే లైన్స్ ఫ్యాబ్రిక్ గానీ, అవుట్ఫిట్ గానీ స్టైల్ చేసే శారీ గానీ, డ్రెస్ గానీ స్టైల్ చేసినప్పుడు హారిజంటల్ లైన్స్, బాక్సెస్ లాంటివి ఉన్నవి అస్సలు చూస్ చేసుకోకండి. స్ట్రైట్ లైన్స్ లాంటివే చూస్ చేసుకోండి. బికాజ్ స్ట్రైట్ లైన్స్ అయితే మనం ఇంకా హైట్ గా కనిపించి స్లిమ్ గా కనిపించే ఛాన్సెస్ ఉంటది. అలాగే బాక్సెస్ టైపు, హారిజంటల్ టైపు ఉన్నవి చూస్ చేసుకుంటే అవి ఇంకా మనం చబ్బీగా ఉన్నట్టు కనిపిస్తాయి. కాబట్టి లైన్స్, ప్రింట్స్ చూస్ చేసుకున్నప్పుడు సింపుల్వి అలాగే స్ట్రైట్ లైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటో చెప్తాను. మనం స్టిచ్ చేయించుకున్నప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, మనం బ్లౌజ్ ప్యాటర్న్స్ డిజైన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు హై నెక్ లాంటివి చూస్ చేసుకోకూడదు. లైక్ బోట్ నెక్, హై నెక్, కాలర్ నెక్, పీటర్ ప్యానల్ నెక్ ఇటువంటివి అస్సలు చూస్ చేసుకోకండి. మీరు ఎటువంటి చబ్బీ గర్ల్స్ ఎప్పుడు డీప్ నెక్, వి నెక్, స్క్వేర్ నెక్ ఇటువంటివి చూస్ చేసుకోవడం వల్ల ఇక్కడ మీ స్కిన్ కొంచెం ఫేస్ కి, స్కిన్ కి, నెక్ కి మధ్యన డిఫరెన్స్ ఉంటది. కాబట్టి ఇక్కడ స్కిన్ హైలైట్ అవి మనం స్లిమ్ గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఫుల్ నెక్, కాలర్ నెక్ చూస్ చేసుకుంటే ఫేస్, నెక్, బ్లౌజ్ మొత్తం ఒకటే కనిపించి ఇదంతా ఒకలాగే ఉండడం వల్ల ఫేస్ ఇంకా చబ్బీగా కనిపించి మనం ఇంకా చబ్బీగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నప్పుడు కూడా మాక్సిమం హాఫ్ హ్యాండ్స్ అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. బికాస్ మన హ్యాండ్స్ కొంచెం చబ్బీగా ఉంటాయి కాబట్టి హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకుంటే స్కిన్ అంతా ఇంకా చబ్బీగా కనిపించి శారీ కట్టుకున్న, డ్రెస్ వేర్ చేసిన లుక్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. 3/4 ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవడానికి ట్రై చేయండి. 3/4 కూడా హ్యాండ్ హాఫ్ ఫోల్డ్ అయినవి ఇక్కడికి మెజర్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ హోల్డ్ అయ్యే దగ్గర కన్నా కొంచెం పైకి ఇస్తున్నారు. ఇక్కడ వరకు స్టిచ్ చేయించుకుంటే ఇక్కడ మనకి స్కిన్ ఎక్కువ ఉండి ఇక్కడ ప్రెజర్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకా మనం బల్కీగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ టిప్ ఫాలో అవ్వండి. 3/4 హ్యాండ్ కుట్టించుకున్నప్పుడు కూడా ఈ ఫోల్డ్ అయ్యే ప్లేస్ వరకు మెజర్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం యూజ్ చేసే షేప్ వేర్స్ కూడా లైక్ ఇలా ఉన్న షేప్ వేర్స్ యూజ్ చేస్తే శారీ పర్ఫెక్ట్ గా మన షేప్ కనిపించదు, ఇంకా బల్కీగా కనిపిస్తుంది. అలా కాకుండా మనం పర్ఫెక్ట్ షేప్ వేర్ యూజ్ చేస్తే లైక్ దిస్, ఇటువంటి పర్ఫెక్ట్ షేప్ వేర్ యూజ్ చేస్తే మనం శారీ స్టైల్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. బల్కీగా కనిపించకుండా కొంచెం స్లిమ్ గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్ చేసుకునే ఫ్యాబ్రిక్ మెయిన్ పార్ట్ ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు బనారస్, పట్టు, వెల్వెట్ ఇటువంటి హెవీ ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకోవడం వల్ల అవి మనకి ఇంకా హెవీనెస్ పెంచి మనం ఇంకా బల్కీగా, చబ్బీగా కనిపిస్తాం. కాబట్టి అటువంటి అవాయిడ్ చేసి చిఫాన్, జార్జెట్, కాటన్
ఇటువంటి ఫ్యాబ్రిక్ ని చూస్ చేసుకోవడం వల్ల మనం స్లిమ్ గా కొంచెం షేప్, మనం శారీ వేర్ చేసుకునేటప్పుడు షేప్ కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హెవీ ఫ్యాబ్రిక్స్ అస్సలు చూస్ చేసుకోవద్దు. గో టు సింపుల్ ఫ్యాబ్రిక్స్, ఫ్లోయిగా ఉండే ఫ్యాబ్రిక్స్ మాత్రమే చూస్ చేసుకోండి. నెక్స్ట్ మనం శారీ వేర్ చేసేటప్పుడు ప్రిల్స్ పెట్టుకుంటాం కదా పళ్ళు పాటికి, ఆ ప్రిల్స్ కూడా పెట్టుకునేటప్పుడే మనం కరెక్ట్ గా ఎంత లెంత్ పెట్టుకుంటున్నాం, ఎన్ని ప్రిల్స్ పెట్టుకుంటున్నాం, ఎలా పెట్టుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్ కి ఎన్ని ప్లీట్స్ పెట్టినా అంత హెవీగా బల్కీగా కనిపించవు. అలా కాకుండా పట్టు సారీస్, బనారస్ సారీస్, వెల్వెట్ సారీస్ ఇటువంటికి 4 ప్లీట్స్ పెట్టినా 5 ప్లీట్స్ పెట్టినా సరే చాలా హెవీగా ఇక్కడ ఎక్కువ వాల్యూమ్నెస్ గా కనిపించే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి మనం ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకు అసలు ఎలా సెట్ అవుతుంది, మాక్సిమం 6 ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్ అయితే 5 ప్లీట్స్ అయితే సరిపోతాయి. ఇంకా పట్టు సారీస్ అయితే మీకు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటది అనేది చూసుకొని పెట్టుకోండి. ప్లీట్స్ బార్డర్స్, సారీ బార్డర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా హెవీ బార్డర్స్, బిగ్ బార్డర్స్ అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దు. బార్డర్ బిగ్ గా ఉండడం వల్ల మనం ఇంకా హాట్ గా కనిపించి ఇంకా చబ్బీగా కనిపించేస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హెవీ బార్డర్స్, హెవీ డిజైన్స్, బిగ్ బార్డర్స్ అస్సలు తీసుకోవద్దు. గో టు సింపుల్ బార్డర్స్. లైక్ మనం చూస్ చేసుకునే బార్డర్స్ కూడా 4 to 5 ఇంచెస్ ఉంటే సరే. ఇంకా ఇంచెస్ పెరిగే కొద్దీ మనం ఇంకా షార్ట్ గా చబ్బీగా కనిపిస్తాం. కాబట్టి బార్డర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా 4 to 5 ఇంచెస్ వరకే. సారీ వేర్ చేసిన తర్వాత మనం హిప్ బెల్ట్ పెట్టినప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటంటే సారీకి బ్లౌజ్ కి మనం పెట్టుకునే హిప్ బెల్ట్ కి చాలా గ్యాప్ ఉంటది. అలా గ్యాప్ ఉండడం వల్ల మన ఈ పార్ట్ వేరేగా, కింద పార్ట్ వేరేగా కనిపించడం వల్ల మనం చాలా షార్ట్ గా కనిపిస్తాము. కాబట్టి హిప్ బెల్ట్ వేర్ చేసేటప్పుడు మన బ్లౌజ్ కి, మనం వేర్ చేసిన బ్లౌజ్ కి 1 ఇంచ్ కింద మాత్రమే హిప్ బెల్ట్ ప్లేస్ చేసుకోవాలి. అలా ప్లేస్ చేసుకోవడం వల్ల మనం టాల్ గా కనిపిస్తాము. అలాగే మన కింద పార్ట్ హైట్ గా ఉండడం వల్ల మనం కొంచెం స్లిమ్ గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మిస్టేక్స్ అన్ని తెలుసుకొని ఇప్పుడు మీరు వేర్ చేసే శారీకి నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వి వేర్ చేసిన శారీకి డిఫరెన్స్ ఉందో లేదో మీరే తెలుసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు బాయ్ క్యూటీస్.